నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా సప్తమ శని దోషము, అష్టమ శని దోషము తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో జన్మ కుండలిలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 7వ స్థానంలో శని ఉంటే దాన్ని సప్తమ శని దోషం అనే పేరుతో పిలుస్తారు. లేదా రాశిపరంగా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 7వ రాశిలో శని సంచారం నడుస్తున్నా దాన్ని సప్తమ శని దోషం అనే పేరుతోనే పిలుస్తారు. జాతక చక్రములో సప్తమ శని ఉంటే దాన్ని గ్రహచార శని దోషం అంటారు. రాశిపరంగా సప్తమ శని దోషం ఉంటే దాన్ని గోచార శని దోషం అంటారు. సప్తమ స్థానంలో శని సంచారం ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యమవుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు నిశ్చయం కావు. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సప్తమ శని దోషాన్ని తొలగింపజేసుకోవటానికి, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అధిగమించటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 7 శనివారాల వ్రతం చేసుకోవాలి. 7 శనివారాల వ్రతం చేసుకుంటే సంపూర్ణంగా జాతకంలో ఉన్న సప్తమ శని దోషం, రాశిపరంగా ఉన్న సప్తమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. 7 శనివారాల వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు కనీసం శనివారం పూట బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి తయారు చేసిన పిండి ప్రమిదల్లో దీపాలు ఆవు నెయ్యితో వెలిగించడం ద్వారా వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారాలు పిండి దీపాలు వెలిగించి తులసి దళాలతో పూజించడం ద్వారా, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా సప్తమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 8వ స్థానంలో శని ఉంటే దాన్ని అష్టమ శని దోషం అంటారు. దీన్ని గ్రహచార అష్టమ శని దోషం అంటారు. అలాగే రాశిపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 8వ స్థానంలో శని సంచారం ఉంటే దాన్ని గోచార అష్టమ శని దోషం అనే పేరుతో పిలుస్తారు. అష్టమ శని దోషం చాలా ప్రభావవంతమైంది. నలమహారాజు, హరిశ్చంద్రుడు, విక్రమాదిత్య మహారాజు వీళ్ళందరూ కూడా పురాణాల్లో అష్టమ శని నడుస్తున్నప్పుడే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పెద్ద పెద్ద మహిమాన్వితమైనటువంటి వ్యక్తులు కూడా అష్టమ శని నడుస్తున్నప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోసేవకు ఉంటుంది, గోపూజకు ఉంటుంది. అందువల్ల ఎవరైతే జాతకంలో అష్టమ శని దోషం ఉంటుందో, లేదా రాశిపరంగా మీ జన్మరాశికి కానీ నామరాశికి కానీ అష్టమ శని దోషం నడుస్తూ ఉంటుందో వాళ్ళు శనివారం గోపూజ చేయండి. వీలైతే కపిల గోవుకు శనివారం ఆహారం తినిపించండి, కపిల గోవుకు ప్రదక్షిణలు చేయండి. అలాగే కపిల గోవుకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించండి. దీనివల్ల అష్టమ శని దోషం మొత్తం తొలగిపోతుంది. లేదా పచ్చగడ్డి గోమాతకు శనివారం ఆహారంగా తినిపించినా కూడా అష్టమ శని దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు. అష్టమ శని దోషం నడుస్తున్న వాళ్ళు నలదమయంతుల చరిత్ర పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా అష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే దశరథ శని స్తోత్రాన్ని శనివారం పఠించినా శ్రవణం చేసినా అష్టమ శని దోషం తొలగిపోతుంది. నువ్వుల దానం అనేది విశేషంగా సహకరిస్తుంది. శనివారం శనిహోరలో కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా సప్తమ శని దోషం, అష్టమ శని దోషం నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. సూర్యచంద్రులే వక్షస్థలముగా కలిగిన ముల్లోకముల్ని అతడు తిప్పగలడు అన్నారు భగవత్పాదుల వారు. ఇక్కడ ముల్లోకాలని తిప్పగలడంటే ముల్లోకాలు అతడి అధీనమే. అంటే ముల్లోకాల స్వరూపమైన అమ్మవారిని వాడు ఆరాధిస్తున్నాడు కనుక ఆ జగన్మాత ఆ ముల్లోకాలకు అనుకూలముగా ఉండేటట్టు చేస్తుంది. అంటే మామూలు స్త్రీ శరీరం కాకుండా సూర్యచంద్రులు వక్షస్థలముగా కలిగిన అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే జగత్తుని పోషించేవి సూర్యచంద్రులే. మనకు ఆహారం దొరుకుతుందంటే సూర్యుని వల్లనే సస్యాదులు వస్తాయని అందరికీ తెలుసు. ఆహారం దొరికేది ఆయన వల్ల. ఆయన వల్ల వచ్చిన బీజశక్తిని పండించి ఇచ్చేది గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక భగవద్గీతల మాట. చంద్రుడిని తేమల చేత పంటలు పండిస్తున్నానన్నాడు, ఆయన ఔషధులను ఇస్తున్నానన్నాడు. కానీ చంద్రుడు, సూర్యుడు తేజప్రదాత, ఆయన వల్ల ప్రాణం లభిస్తుంది, వీటి వల్లే అన్నం వస్తుంది కదా. కనుక తల్లి వక్షస్థలము అనగానే పిల్లవాడికి అది ఆహార స్థానం, ప్రాణస్థానం. మన అమ్మకి పిల్లలం వంటి వారం. కనుక ప్రపంచ అమ్మవారి రూపమైతే
సూర్యచంద్రులు మాకు అన్నం పెడుతున్నారు అంటే సూర్యచంద్రులు ఆ అమ్మకి వక్షస్థల స్థానంలో, స్తన్య స్థానంలో ఉన్నారు. ఇది శిశు దృష్టి, ఇది భక్తుని దృష్టి, ఇది ఉపాసకుని దృష్టి, ఇది కాముక దృష్టి కాదు. ఇది తెలుసుకోండి. ఇంత ఉదాత్తమైనది శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి అద్భుతమైన వాక్యం. అది కామకళ. ఒక్క కామకళ అర్థం చేసుకుంటే వాడు ముల్లోకాల్ని మించిపోయి ప్రకాశిస్తాడు. అందుకే అవి అర్థం చేసుకోవడం ప్రత్యేకమైన సంస్కారం అవసరం, ఏకాగ్రత అవసరం. అందుకే ఈ ఒక్క విషయాన్ని తీసుకుని మొత్తం కామకళ యొక్క విలాసమే శ్రీ విద్య అని చెప్తూ దీపకనాథుడు ఇత్యాది మహాత్ములు అద్భుతమైన విషయములు అందించారు. అందులో ఒక యోగి కామకళా విలాసమునకు విస్తారమైన గ్రంథాన్ని రచించాడండి. అంత విశేషమైనది, అంత సారాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. నిజంగా నేను దాటేసి వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఏ శక్తో ఆపి చెప్పించింది నా చేత, అంతకు మించి కోట్లేదు. కానీ నిజంగా అమ్మ భక్తి నిష్కపటంగా ఉన్నవాళ్ళు మాత్రం ఆనందించి ఉంటారనే భావంతో ఇంత శక్తివంతమైన విషయాన్నంతటి ఒక్క శ్లోకంలో పెట్టి ఉదాత్తమైన భావాన్ని చెప్పారు ఆదిశంకర భగవత్పాలు వారు. కనుక ఆ ఒక్క శ్లోకాన్ని మరొక్కసారి చెప్పుకుందాం. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం జాయేద్యో హరమహిషి. హరమహిషి అంటే శివుని పట్టపు రాణి అని సంబోధించారు ఇక్కడ. అమ్మను తలుచుకున్న వెంటనే అయ్య గుర్తు రావడం. తల్లి తండ్రులున్న పిల్లలు ఎంత హాయిగా ఉంటారో వాళ్ళిద్దరిని తలుచుకున్న వాళ్ళు అంత హాయిగా ఉంటారండి. జగన్మాత ఆవిడ ఆ దృష్టితో చూస్తారు, మాతృదృష్టి. తే మన్మథ కళాం ససజ్జ సంక్షోభన్నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశుభ్రమయతి రవీందుస్తనయుగాం. తర్వాత శ్లోకంలో ఆరోగ్యదాయినైన అమృతేశ్వరీదేవిని చూపిస్తున్నారు. ప్రతిదానికి పేర్లు చెప్తున్నాం. ఇది అమృతేశ్వరి రూపాన్ని ఇప్పుడు దర్శిస్తున్నాం. కిరంతీమంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరపృష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా. అమ్మవారిని ఇందులో ఎలా ధ్యానిస్తారంటే హిమకర శిలామూర్తిమివ. హిమకర శిలామూర్తి అంటే చంద్రకాంత శిలా ప్రతిమ. చంద్రకాంత శిలలు ఉంటాయి, ఇవి వెన్నెలు తగలగానే వాటి నుంచి ఆర్ద్రంగా ఒక హ్యూమిడిటీ వస్తుందండి. ఒక జల్లు లాంటిది, బిందువులు లాంటివి వస్తాయి, తేమ. అలా ఉన్నట్టు అమ్మవారు ఇక్కడ. అమ్మవారి నుంచి తెల్లని అమృత కిరణాలు వస్తుంటగా ధ్యానించాలి. ఇక్కడ అమృత కిరణములు అమ్మ నుంచి వస్తున్నాయి అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, ఆ వెలుగులో ఆర్ద్రత ఉన్నది. గొప్ప మాట ఇక్కడ. ఆర్ద్రాంజ్వలం తీం తృప్తాం తర్పయంతీం. మధ్య మధ్యలో శ్రీ సూక్తం చెప్తున్నాను. శ్రీ సూక్తమే శ్రీ విద్య. ఇది ఒక రహస్యం. మొత్తం 15 రుక్కుల శ్రీ సూక్తం, 15 అక్షరాల పంచదశి విద్య యొక్క స్వరూపం. రెంటికి ఏమీ భేదం లేదు. గంధద్వారాందురాధర్షాం అంటే గంధాకర్షణి, రూపాకర్షణ ఇత్యాదులందరూ ఉన్నారు. ఇవన్నీ రహస్యములు. ఆ మాత్రం సూచనప్రాయంగా తెలుసుకుంటే చాలు. ఆర్ద్రాన్ జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఆర్ద్రాం అంటే తడి, జ్వలంతీం అంటే వేడి, వెలుగు, అగ్ని. అయ్యా తడి అగ్ని ఎక్కడైనా ఉంటాయా? అగ్ని తగిలితే నీరు ఆరిపోతుంది, నీరు తగిలితే అగ్ని ఆరిపోతుంది. కానీ అమ్మవారి చిత్రం ఏంటంటే ఆవిడ వెలుగులో తడి ఉంది, ఆవిడ తడిలో వెలుగుంది. ఏమిటయ్యా అంటే వెలుగు జ్ఞానము, తడి ఆనందము. తెలుసుకోండి ఇక్కడ. చల్లగా తడి తగిలితే ఆనందం, వెలుగు వస్తే జ్ఞానం. అంతేగాని వెలుగుకి వేడి ఉంటుంది, చల్లదనానికి వెలుగు ఉంటుంది సాధారణంగా లోకంలో. కానీ అది అమ్మవారి యొక్క వెలుగు ఎంత గొప్పదంటే అటు వెలుగు ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది. ఇక్కడ ఆర్ద్రాం జ్వలంతి. అందుకే అటు కాంతిని ప్రసరింపజేస్తుంది, అంటే జ్ఞానాన్ని ఇస్తున్నది, ఆనందాన్ని, శాంతినిస్తుంది. అందుకే చల్లదనం అన్నారు. రెండూ ఉన్నాయట. ఇలా ఉన్న అమ్మవారి యొక్క మూర్తిని ధ్యానించినట్లయితే ఆ ధ్యాన పద్ధతి వల్ల జరిగేది ఏమిటంటే రోగములు పోతాయండి. ఇది ఆరోగ్యప్రదాయిని అయిన అమ్మవారు. అంతేకాదు ఇలా ఎవరైతే ధ్యానిస్తారో కిరంతీం అంగేభ్య. అంగేభ్య అంటే అవయవముల నుంచి, కిరంతీం వెదజల్లుతున్నది. ఏమిడి వెదజల్లుతున్నదంటే కిరణ నికురుంబ అమృతరసం. తన కిరణ సమూహాలతో అమృతరసాన్ని వెదజల్లుతున్నట్లుగా హృదిత్వాం ఆధత్తే. హృదయంలో ధ్యానించినట్లయితే కొన్ని ప్రక్రియలు పెద్దలు చెప్తారండి. ఒక కుటుంబం వెళ్ళి ఫలానా వారికి అనారోగ్యంగా ఉందండి, ఏం చేయాలని అడిగితే ఆ గురువు చెప్పిన గొప్ప మాట ఏమిటంటే
పరమేశ్వరమూర్తిని ధ్యానిస్తూ ఆ పరమేశ్వరమూర్తి అతని హృదయంలో ఉన్నట్లు ధ్యానించండి, అతను బాగుంటాడని చెప్పారు. అలా ధ్యానిస్తే, ఎందుకంటే అతను అనారోగ్యంతో ఉన్నాడు, అతను ప్రక్రియ చేయలేడు. అందుకే అతని కోసం వీళ్ళు చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడు యొక్క మృత్యుంజయమూర్తి ఎవడైతే రోగగ్రస్తుడై ఉన్నాడో అతని హృదయంలో ఉన్నట్టు ఇతను ధ్యానించారండి. కొద్దిసేపు ధ్యానం తర్వాత ఆరోగ్యవంతుడు లేచి కూర్చున్నాడు. ఇక్కడ ఇది ధ్యానానికి ఉండే ప్రయోజనం. అందుకే హృదయంలో ధ్యానించాలి, దీన్ని ఎదురుగా ఉన్నట్టు కాదు. హృదయంలో ఆ మూర్తి ఉంటూ ఆ కిరణాల్లోంచి అమృతరసాన్ని వెదజల్లుతున్నట్లుగా నీ మూర్తిని ఇలా ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వాడు సర్పముల దర్పాన్ని కూడా పోగొడతాడు అన్నారు. ఇక్కడ మహామహా విషములు, సర్పములు అంటే ఇక్కడ విషములు, విషాన్ని వెదజల్లే సర్పాల పొగను కూడా పోగొడతాడు. అంటే అన్ని విషాలను జయించగలడు అన్నారు. విషములు అంటే టాక్సిన్స్. తక్షకుడు అనే మాట కూడా అక్కడి నుంచి వచ్చింది, పరిశీలించండి. ఇక్కడ టాక్సిన్స్ నుంచి తక్షకుడు రాలేదు, తక్షకుడు నుంచి టాక్సిన్స్ వచ్చింది. ఇది తెలుసుకోండి. విషములు అంటే మన అన్వాంటెడ్ మెటీరియల్స్, మనలో తత్వ ప్రకోపాల వల్ల ఏర్పడేటువంటి దోషాలు, వీటన్నిటి వల్ల చేసిన మాలిన్యాలు, వాటి వల్ల రోగాలు వస్తుంటాయట. వాటిని పోగొట్టగలడు ఇలా ఎవరైతే ధ్యానిస్తారో వాడు అన్నాడు. ఇక్కడ అదే వెలుగుతో కూడిన అమృతపు ప్రవాహం, దీన్ని అగ్ని సోమాత్మకం అంటారు. ఇది రహస్యం. అలాంటి ప్రవాహంగా ఉన్నటువంటి దాన్ని ధ్యానిస్తే వాడు పొగరుగా ఉన్న సర్పముల దర్పాన్ని గరుత్మంతుని వలె జయిస్తాడు అన్నారు. శకుంతాధిప అంటే గరుత్మంతుడు. ఇది ఒక విశేషం అండి. గారుడీ విద్య అని ఒక విద్య ఉన్నది మంత్రశాస్త్రంలో. గరుత్మంతునికి సంబంధించిన మంత్రాలు కానీ ఉపాసన చేసినట్లయితే గరుడ ఉపాసన అంత విశేషం. ఆ గరుత్మంతుని ఉపాసన మంత్రశాస్త్రంలో చాలా చెప్పారు. వేదమునందైతే గరుడ చయ్యనము మొదలైనటువంటి దీక్షలు ఉంటాయి. మహాభారతం కూడా ఈ రహస్యంతోనే ఆది పర్వంలోనే సౌపర్ణోపాఖ్యానం అంటూ గరుత్మంతుడి కథతో ప్రారంభిస్తారు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సహజ సిద్ధంగా ప్రతి వ్యక్తి కూడాను ఏం కోరుకుంటాడు? మొట్టమొదటిసారిగా ఆరోగ్యం, తర్వాత ఐశ్వర్యం, తర్వాత కీర్తి ప్రతిష్టలు. వీటన్నిటినీ ప్రసాదించడానికి ఎవరి అనుగ్రహం కావాలి? కలియుగ వాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. వెంకటేశ్వర వైభవాన్ని మనసు నిండా తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ కూడాను శనివారం నాడు సూర్యోదయానికి పూర్వమే అభ్యంగన స్నానాన్ని ఆచరించి చక్కగా నుదుట కుంకుమ ధరించి మెడలో తులసిమాల వేసుకొని శ్రీమన్నారాయణునికి సంబంధించిన వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామావళి పఠించినట్లయితే కలియుగ వాసుడైన వెంకటేశ్వరుడు సర్వం విష్ణుమయం జగత్ అన్న సందంగా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా శనివారం నాడు స్నానం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడాను తమ గోత్రనామాలు చెప్పుకొని ఆ తిథిని వారాన్ని చెప్పుకొని శ్రీ వెంకటేశాయ మంగళం అంటూ గనక స్నానాన్ని ఆచరించినట్లయితే కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీటి ద్వారా లక్ష్మీదేవి యొక్క దివ్య అనుగ్రహం లక్ష్మీనారాయణుడు అనుగ్రహిస్తాడు. ఆ స్నానం చేసేటప్పుడే ఆ దైవతత్వంతో కూడినటువంటి స్నానంగా భావన చేస్తూ మన ఇంటిలోనే స్నానం ఆచరించిన సత్ఫలితాన్ని మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీలైతే స్నానం చేసే నీటిలో చిటికెడు ఉసిరిక పొడి అయినా సరే వాడినా చాలు. ఉసిరిక చెట్టు విష్ణుతత్వానికి నిదర్శనంగా ఉంది. శనివారం నాడు ఈ పని చాలా గొప్పగా
పనిచేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:20 తిథి నవమి ఉదయం 8:15 వరకు, నక్షత్రం ఆర్ద్ర రాత్రి 11:30 వరకు, వర్జం ఉదయం 7:57 నుంచి 9:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:33 నుంచి 8:07 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:32 నుంచి 3:08 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం శనివారం, అలాగే దశమి కూడా. శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే లేవడం, ఎందుకంటే సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. తరువాత కేజింపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం, 1 కేజీ నల్ల నూనెతో శివునికి పూజ చేయడం, నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, నువ్వులు ఆవులకి ఆహారంగా అందించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, ఆకుపూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా సకల గ్రహ దోషాలను కూడా తొలగించి వ్యక్తికి విజయాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఒక మనిషి తనకు తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తక్కువవాడు అనుకోవడం కూడా అంతే తప్పు. అది భగవానుడు ఒకడు ఉన్నాడు అన్నాను అనుకోండి, ఆయన సూర్యుడిగా రాత్రి చంద్రుడిగా చూస్తూనే ఉన్నాడు నువ్వేం చేస్తున్నావో అంటే, ఇప్పుడు ఆయన చూస్తే ఏమవుతుంది అంటే ఆయన చిత్రగుప్తుడై వ్రాసుకుంటాడు చేసిన పనిని. చిత్రగుప్తుడంటే ఎవరో ఎక్కడో ఉంటారని కాదు, చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా మనం చేసేటటువంటి పనులన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చేసేయడం తేలిక, తొందరపాటుతనంతో ఆ పరిధిని అతిక్రమించి యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఏ కర్మ పడితే ఆ కర్మ చేయడం తేలిక. అప్పటికి సుఖంగా ఉంటుంది అనుకుంటే చేసేస్తాడు, కానీ దాని ఫలితాన్ని కూడా మళ్ళీ ఆ జీవుడే అనుభవించాలి. ఈశ్వరుడు వ్రాసుకుని కర్మఫల ప్రదాతయ్యి మళ్ళీ ఈ జీవుడు ఇంకొక శరీరంలోకి వెడతాడు. ఈ జీవుడికి ఈ శరీరంతోనే యాత్ర పూర్తయిపోతుందన్న నమ్మకం ఏం లేదు కదా. పునర్జన్మలోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన నాడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ నేను అనుభవించాలది. కాబట్టి వద్దు, ఆయన చూస్తున్నాడు, ఆయన అన్నీ వ్రాసుకుంటాడు, వద్దు నాకు అన్న భయం కలగడం, పునర్జన్మ పట్ల భయం కలగడం, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విషయం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, బొట్టు పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు అని గుర్తు. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇదే జీవుడు
చేసుకున్న కర్మలను అనుభవించడానికి వేరొక శరీరంలోకి పెడతాడు. చేసుకున్న మంచి కర్మలు ఏవున్నాయో అవి సుఖములవుతాయి, చేసుకున్న పాపకర్మలు ఏవవుతాయో అవి దుఃఖమవుతాయి. నీకు దుఃఖమొద్దు అనుకుంటున్నావా? అసలు దుష్టమైనటువంటి కర్మల జోలికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళవద్దు? అవి గమనించి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకు చేస్తావు అలాంటి పని? ఆ పని జోలికి వెళ్ళకు. సత్కర్మ ఏదో అదే చెయ్యి. ఆ కర్మ చేత నీకు ఇక్కడా సంతోషం, ఇక్కడా తృప్తి, ఇక్కడా సుఖం. అలాగే ఉత్తర జన్మల యందు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు. ఇప్పుడు ఉన్నాడు వాడు అన్న భావనతో ఒక్కసారి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రిస్తుంది. అంతకన్నా కావలసిందేముంది? ప్రతివాడు సత్కర్మలతో కూడుకున్నటువంటి జీవితంలోనే ప్రవర్తించడం నేర్చుకున్నాడు అనుకోండి, అలాగే జీవించడం మొదలుపెట్టాడు అనుకోండి, పక్కనున్నవాడికి శాంతి, ముందున్నవాడికి శాంతి, వెనకనున్నవాడికి శాంతి. అశాంతికి కారణం లేదు. తాను ప్రశాంతంగా బ్రతకడం, 10 మంది ప్రశాంతంగా బ్రతకడానికి తాను కారణం కావడం కన్నా జీవితంలో ఇంకా గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది? అంతకన్నా గొప్ప కారణం ఇంకొకటి లేదు. కాబట్టి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం కర్మసాక్షికి చేసినటువంటి నమస్కారం. పైగా ఆ నడవడి ఉన్నప్పుడు ఒక్క నమస్కారం చాలు ఆయన అనుగ్రహం పొందడానికి. నువ్వు అప్పుడు ఎంత యజ్ఞం చేస్తావు, ఎంత యాగం చేస్తావు అన్న దానితో సంబంధం లేదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వా నత్వా. ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి సత్పురుషుడు అంటే? ఆయన 1000 మాటలు నమస్కారం చెయ్యక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మి ప్రవర్తించేవాడెవడున్నాడో అటువంటి వాడి యొక్క ఒక్క నమస్కారం చాలు ఈశ్వరానుగ్రహానికి. ధర్మానుష్ఠానం అనేటటువంటిది అస్తమానం గుర్తు తెచ్చుకు చేసేది కాదు. వాడున్నాడు, చూస్తున్నాడు, వాడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతాను, అదే ధర్మం, అదే భక్తి. అంతకన్నా భక్తి అన్న మాటకు అర్థం ఏముంటుంది? భక్తి అంటే కేవలం పువ్వులు ఆకులు తీసుకొచ్చి ఈశ్వరుడి పాదాల మీద వెయ్యడం ఒక్కటే అయితే ధర్మం అన్న మాటకు అర్థమే ఉండదు. ధర్మమే భక్తి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే భక్తి. నేను ఎవరిని ఎక్కువ అభిమానిస్తాను నా సంతానంలో? నేను ఇలా బ్రతికితే బాగుంటుంది అని ఏం చెప్తూ ఉంటానో అలా బ్రతుకుతున్న బిడ్డల్ని చూసి సంతోషిస్తాను తప్ప, నేను ఎలా చెప్తున్నానో దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అనుకోండి నా సంతానంలోనే ఒకడు, అప్పుడు నేను వాడిని ఎందుకు ఆదరిస్తాను? వాడి పట్ల నాకు ప్రేమ ఉండకపోదు, కానీ ఆదరభావం ఎక్కడుంటుంది? అరే వీడు ఎప్పటికి మారుతాడరా అనుకుంటానా అనుకోనా? వాడు నాకు ఎన్ని పంచెల చాపులు తెచ్చాడు, నాకు ఎన్ని పళ్ళు తెచ్చాడు, నన్ను ఎన్ని కార్లు ఎక్కించాడు, నన్ను ఎంత పెద్ద పెద్ద భవనాల్లో కూర్చోబెట్టాడుతో సంబంధం ఎక్కడుంటుంది? వాడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడా? అదొక్కటే నా ప్రేమకి కారణం. మన పట్ల ఈశ్వరుడి యొక్క దయకు కారణం ధర్మమునందు అనురక్తియే కారణం. ఆ ధర్మానురక్తి దేని చేత కలుగుతుంది? గురువు యొక్క వాక్యము చేత కలుగుతుంది, శాస్త్రమునందు నమ్మకం చేత కలుగుతుంది. పురాణాది గ్రంథములను పరిశీలనం చేసినప్పుడు ధర్మానుష్ఠానం చేసిన వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అన్నది మనం ఆలోచన చేస్తే, అరేరే మనం కూడా అలా బ్రతకడమే శాశ్వతమైనటువంటి రక్షణ. మనం తెచ్చిపెట్టుకున్నటువంటి రక్షణలు అన్ని వేళలా మనల్ని రక్షించేవి కావు. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. రావణాసురుడు రక్షణ లేక చచ్చిపోయాడా? తనదైన ఊర్లో తనదైన కాంచనలంకలో అన్ని కోట్ల మంది రాక్షస సైన్యం మధ్య ఉంటూ కూడా ఎక్కడి నుంచో వానరులతో కలిసి వచ్చినటువంటి రాముడి చేతిలో నిహతుడైపోయాడంటే కారణం రాముని యందు ధర్మం ఉన్నది, రావణుని యందు అధర్మం ఉన్నది. ధర్మం ముందు అధర్మం నిలబడదు. ఒక్క తలకాయతో నిలబడిన ధర్మం ముందు 10 తలకాయలతో నిలబడిన అధర్మం బ్రతకడానికి వీల్లేదు, అది పడిపోవలసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మమ చార్ధం శరీరస్య తవ చార్దేన నిర్మితం సురకార్యకరీ చత్వం లోక సంతానకారిణి. నా శరీరంలో సగభాగమంతా నీ శరీర సగభాగంతోనే నిర్మించబడింది. నువ్వు దేవతల కార్యాలను చేస్తావు, లోకంలో ప్రజలను నువ్వు వృద్ధి చేస్తావు. ఓ పూజ్యురాలా, నీవు స్త్రీలు చెప్పిన విషయం స్త్రీల చేత గౌరవించబడినంతగా పురుషులు చెప్పిన విషయం గౌరవించబడదు, ఆదరించబడదు. నీకు శాశ్వతమైన శ్రీధర్మం అంతా తెలుసు కనుక సమస్త శ్రీధర్మాన్ని అంతా నాకు వివరంగా చెప్పు అని అడిగాడు శివుడు. ఉమాదేవి ఇలా చెప్పింది. ఓ త్రికాలవేది, ఓ దేవా, సమర్థుడైన అహంకారం లేనివాడే శ్రేష్ఠుడవుతాడు. స్త్రీలెప్పుడూ స్త్రీలనే అనుసరించి వెళుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ఈ నదీ దేవతలందరూ నాచే ఆదరించబడుతూ ఉంటారు. ఈ సరస్వతీ నది ఉందే పవిత్రమైన నదుల్లో పరమశ్రేష్టమైనది. మొట్టమొదటి నది సరస్వతీ నది. ఇది సాగరాన్ని చేరుకుంటుంది. విపాశ, వితస్త, చంద్రభాగ, ఐరావతి, శతద్రువు, దేవిక, సింధువు, కౌశికి, గౌతమి, యమున, నర్మద, కావేరీ నదులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈమె గంగా నది సమస్త తీర్థాల్లో కూడినది. ఆకాశం నుండి భూమికి దిగి వచ్చింది. నదుల్లో పరమశ్రేష్ఠురాలు అని ఇలా పార్వతీదేవి శివుడికి చెప్పి చిరునవ్వు నవ్వుతూ అక్కడికి వచ్చిన నదీ దేవతలను అందరినీ ఇలా పలకరించింది. ఓ సర్వపాప వినాశికులారా, పవిత్ర నది దేవతల్లారా, నా మాటను మీరు వినండి. శివుడు శ్రీధర్మానికి సంబంధించిన ప్రశ్నను వేశాడు. మీతో సంప్రదించి నేను శివుడికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. స్వర్గంలో భూమిలో విజ్ఞానమంతా ఒకనికే తెలిసి ఉంటుందని నేను అనుకోను కనుక నదులారా, మిమ్మల్ని గౌరవపూర్వకంగా అడగాలని అనుకుంటున్నాను అని కోరింది. అప్పుడు దేవనది గంగ పార్వతిని అభినందించి, ఆ గంగ గొప్ప బుద్ధి విశేషాలు గలది కనుక శ్రీధర్మాలు తెలుసు. ఆమె చిరునవ్వుతో ఇలా అంది. ఓ దేవి, ఓ ధర్మపారాయణ, నువ్వు నదీవైన నన్ను గౌరవించావు. నేను ధన్యురాలను. నీ అనుగ్రహం నాకు లభించింది. ప్రభవన్ పృచ్ఛతే యోహి సమ్మానయతి వా పునః నూనం జనమదుష్టాత్మా పండితాఖ్యాం సగచ్చతి. సమర్థుడై ఉండి కూడా, అన్నీ తెలిసి కూడా నిర్మలమైనటువంటి మనస్సుతో ఎవరు ఇతరులను గౌరవిస్తారో, ప్రశ్నిస్తారో వారే పండితులు, జ్ఞాన విజ్ఞాన సంపన్నులు. ఊహ అపోహల విషయంలో నిపుణులను, మంచి వక్తలను అడిగి తెలుసుకునేవాడు ఎన్నడూ ఆపదను పొందడు. అనేక విధాలుగా బుద్ధి విశేషాలు కలవాడు సభలో మాట్లాడిన మాట గొప్పగా ఉంటుంది. దురహంకారి చెప్పిన మాట దుర్బలంలాగానే కనిపిస్తుంది. ఓ పార్వతి, నువ్వు మాత్రమే మా అందరికీ శ్రీధర్మాలను చెప్పగలదాను. నువ్వే సమర్థురాలు అని గంగాదేవి పార్వతీదేవిని పూజించింది. తర్వాత ఉమాదేవి ఇలా అంది. నాకు ఏ విషయము శ్రీధర్మంగా భాషిస్తుందో దానినంతా తప్పకుండా చెబుతాను. శ్రీధర్మం పూర్వమే వివాహ వేళల్లో బంధువుల అందరి చేత అగ్నిదేవుడి సమక్షంలో చెప్పబడింది. అందులో భర్తకు సహధర్మచారిణిగా స్త్రీ నడుచుకోవాలి అనేదే సారంగా ఉంది. స్త్రీ మంచి స్వభావం కలిగి ఉండటం, చక్కగా అందమైన మాటలు మాట్లాడటం, చక్కని నడవడి కలిగి ఉండటం, మనస్సు భర్త యందే లగ్నమై ఉండటం వంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ గుణాలు ఉన్న భార్యయే ధర్మచారిణి అవుతుంది. ఈమె ఈ ధర్మాన్నే పరమంగా భావించాలి. ఈ ధర్మంలో భాగస్వామి కావాలి. భర్తను ఎల్లప్పుడూ దైవంగా చూసుకోవాలి. చెప్పిన మాట వింటూ
దేవుడికి చేసినట్లుగా భర్తకు సేవలు చేస్తూ మరొక భావం కానీ విముఖత కానీ లేనిదై ఉండాలి. మంచి నియమాలు పాటిస్తూ చక్కని ఆదర్శం గల భార్య ధర్మాన్ని పొందుతుంది. పుత్రుడి ముఖం చూసినట్లుగా భర్తను నిరంతరం ప్రేమగా చూస్తూ మితంగా పూజించే భార్య ధర్మచారిణి అవుతుంది. దంపతులు ఆచరింపదగిన ధర్మాన్ని తెలుసుకొని అందులో తన భాగాన్ని చక్కగా నిర్వహిస్తూ ధర్మమే ముఖ్యమని భావిస్తూ ఉండేది పతివ్రత. భర్త వ్రతమే తన వ్రతంగా పాటించే భార్య సాధ్వి, పతివ్రత. ఎల్లవేళలా భర్తను దేవతలాగా పూజించాలి. భర్త చెప్పిన మాటను చక్కగా వినటం, పాటించటం, దేవతలతో సమానంగా ఉపచారాలు చేయటం, మంచి మనస్సు, చక్కటి వ్రతం, ప్రసన్నమైన ముఖం, ఏకాగ్ర చిత్తత ఉన్న మంచి కళగల సాధ్వియే ధర్మచారిణి అవుతుంది. పరుషంగా నిందించిన, కోపంగా చూసిన తన ముఖాన్ని ప్రసన్నంగా ఉంచుకొని భర్తను సేవించే స్త్రీయే పతివ్రత అవుతుంది. భర్తను తప్ప ఇతరులను పురుష భావంతో చూడని స్త్రీ ధర్మచారిణి, ఉత్తమరాలు. అటువంటి స్త్రీ చంద్రసూర్యులను కానీ చివరకు చెట్టును కూడా పురుషభావంతో చూడకూడదు. భర్త దరిద్రుడైన, వ్యాధిగ్రస్తుడైనా, ప్రయాణం చేసి వచ్చి బాగా అలసిపోయిన వాడైనా, కృషించిన అతన్ని తన పుత్రుడిలాగా సేవించే స్త్రీయే ధర్మాన్ని పొందుతుంది. సమర్థత కలిగి ఉండాలి. పుత్రవంతురాలై పతిని శిష్టపడుతూ ప్రాణంగా భావించాలి. ఆమె ధర్మచారిణి అవుతుంది. ఏ స్త్రీ ఎల్లప్పుడూ పరిచర్యలను నిండు మనస్సుతో చేస్తుందో, విశ్వాసం, వినయం కలిగి ఉంటుందో ఆమె ధర్మచారిణి అవుతుంది. స్త్రీ భర్తను, కుటుంబాన్ని నిత్యం అన్నాదులతో సంతోషపెడుతూ కోరికలు, భోగాలు, అధికారం, సుఖం వీటి పట్ల ఆసక్తి లేకుండా పతియందే ఆసక్తి కలిగి ఉండాలి. ఉదయాన్నే లేచి ఇంటి పనులను చేసుకొని ఇంటినంతా శుభ్రం చేసి నిత్యము అగ్నిని ఆరాధించాలనే ఆసక్తి కలిగి ఉండాలి. దేవకార్యం కోసమై పుష్పాలను సమర్పించాలి. దేవతలకు, అతిథులకు, సేవకులకు, భర్తకు తృప్తి కలిగించాలి. స్త్రీ అత్తమామల పాదం సేవించే సుగుణశీలి అయి ఉండాలి. తల్లిదండ్రులపై శ్రద్ధ కలిగి ఉండాలి. అలాంటి స్త్రీయే తపోధనురాలు. విప్రులను, బలహీనులను, అనాథులను, దీనులను, గుడ్డివారిని అన్నదానంతో తృప్తిపరచాలి. ఆ స్త్రీయే పతివ్రత. ఎల్లప్పుడూ శీఘ్రంగా నియమాల్ని పాటిస్తూ పతిని ధ్యానిస్తూ పతిమేలునే కోరుకునే స్త్రీయే పతివ్రత అవుతుంది. స్త్రీకి ఇలా ధర్మాన్ని పాటించడమే పుణ్యం. స్త్రీకి ఇదే తపస్సు, ఇదే స్వర్గం, ఇదే సనాతనమైన ఆచారం. భర్తయే సర్వస్వంగా భావించిన సాధ్వియే పతివ్రత. స్త్రీలకు భర్తయే దైవం, బంధువు, గతి. స్త్రీలకు భర్తతో సమానమైన మరొక గతి కానీ దైవం కానీ లేదు. స్త్రీకి స్వర్గం కూడా భర్తతో సమానం కాదు. ఓ శివ, నువ్వు ప్రీతిగా సంతోషిస్తే నేను స్వర్గాన్ని కూడా కోరుకోను. భర్త దరిద్రుడైనా, రోగి అయినా, ఆపదలో ఉన్నా, శత్రువుకు బందీ అయినా, బ్రహ్మశాపాన్ని పొందిన ఆ భర్త చెప్పిన పనిని భార్య ఆపద్ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమాత్రము సందేహించకుండా చేయాలి. ఆ పని చేయకూడనిదైనా, అధర్మమైన, ప్రాణాన్ని నాశనం చేసినదైనా ఆచరించాలి. ఓ దేవా, ఇది శ్రీధర్మం. నువ్వు అడిగింది నేను చెప్పాను. ఇలా ధర్మాన్ని పాటించిన స్త్రీ పతివ్రతగా కీర్తింపబడుతుంది అంది. శివుడు శ్రీధర్మాన్ని విని ఉమాదేవిని ఎంతో అభినందించాడు. అనుచరులు అందరితో సహా అందరినీ వారి వారి లోకాలకు పంపించాడు. తర్వాత సమస్త భూతగణాలు, నదులు వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళిపోతున్నాయి. గంధర్వులు, అప్సరసలు శివుడికి నమస్కరించి సెలవు తీసుకొని వెళుతున్నారు అని ధర్మరాజుకు చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 147వ అధ్యాయం. శివుడు అందరినీ పంపించగా ఋషులు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు శివుణ్ణి ఇలా ప్రార్థించారు: ఓ పినాకపాణి, శంకర, వాసుదేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పు, మేము వినాలనుకుంటున్నాం అని కోరారు. శివుడు ఇలా చెప్పాడు: ఓ ఋషులారా, శ్రీహరి బ్రహ్మదేవుని కంటే గొప్పవాడు, శాశ్వతుడైన పురుషుడు.
బంగారు వర్ణం వంటి రంగువాడు. మేఘాలు లేని ఆకాశంలో ఉదయించిన సూర్యుడిలాగా ఉంటాడు. ఆయనకు 10 చేతులు ఉంటాయి. ఆయన గొప్ప తేజస్శాలి. దేవతల శత్రువులను నాశనం చేస్తాడు. అంటే శ్రీవత్సం చిహ్నం గలవాడు. ఋషికేశుడు. సర్వదేవతలకు శ్రీహరి పూజ్యుడు. బ్రహ్మదేవుడు ఆయన ఉదరం నుండి పుట్టాడు. నేను ఆయన శిరస్సు నుండి పుట్టాను. తల వెంట్రుకల నుండి నక్షత్రాలు, రోమాల నుండి దేవతలు పుట్టారు. ఋషులు శ్రీహరి దేహం నుండి పుట్టాను. శాశ్వత లోకాలు ఆయన దేహం నుండి పుట్టాయి. ఆయన బ్రహ్మదేవుడికి సర్వదేవతలకు ఆశ్రయస్థానమై ఉన్నాడు. చరాచరాత్మకమైన భూమండలానికి సమస్త ప్రాణులకు ఆయనయే సృష్టికర్త, రక్షకుడు అయి ఉన్నాడు. ఆయననే ప్రళయకారకుడు, ముల్లోకాలకు అధిపతి. ఆయనే దేవతా శ్రేష్ఠుడు, దేవతలకు ప్రభువు, శత్రుంజయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, అన్ని వైపుల ముఖాలు గలవాడు. ఆయనయే పరమాత్మ ఋషికేశుడు, సర్వవ్యాపకుడు, మహేశ్వరుడు. ఆయన కంటే గొప్ప వ్యక్తి ముల్లోకాల్లో లేడు. ఆయన సనాతనుడు, మధుహంతకుడు, గోవిందుడు. ఆ శ్రీహరి అహంకార నాశకుడు. సమస్త క్షత్రియులను వధిస్తాడు. దేవకార్యం కోసం మనుష్య శరీరం స్వీకరించాడు. ఆ త్రివిక్రముడే లేకపోతే దేవగణాలు ఏ పనిని చేయలేరు. భూమిలో నాయకుడు లేకుండా దేవతలు ఏ పని చేయలేరు. ఆ నాయకుడే శ్రీహరి. ఆయన సర్వదేవతల చేత నమస్కరించబడుతూ ఉంటాడు. సర్వ ప్రాణులకు నాయకుడు, దేవతలకు ప్రభువు, దేవతా కార్య సాధకుడు, బ్రహ్మాత్మకుడు, బ్రహ్మర్షులకు ఆధారమై ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఆయన శరీరంలో గర్భం ముందుండి సుఖంగా ఉంటాడు. ఆయన శరీరం ముందే శర్వుడు సుఖంగా కాలక్షేపం చేస్తాడు. సమస్త దేవతలు ఆయన శరీరాన్ని ఆశ్రయించుకొని సుఖంగా ఉంటారు. ఆయన పుండరీకాక్షుడు. లక్ష్మిని తనలో కలుపుకొని ఉన్నాడు. ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. ధనస్సు, సుదర్శన చక్రం, కౌమోదకి ఖడ్గం, గరుడధ్వజం వంటి ఆయుధాలు కలవాడు. ఆయనలో ఉత్తమ శీలం, శమం, దమం నెలకొని ఉంటాయి. ఆయన పరాక్రమం, బలం, చక్కని శరీరం, ఔన్నత్యం, ప్రమాణం, ఆర్జవ సంపద నిండుగా ఉన్నవాడు. శ్రీహరి దయ, రూపం, బలం గలవాడు. అద్భుతంగా కనిపించే దివ్యాస్త్రాల సంపద, ఇతర ఆయుధాలు గలవాడు. యోగమాయ గలవాడు. వేల కన్నులవాడు. ప్రమాదం లేనివాడు. గొప్ప మనస్సు ఉన్నవాడు. వీరుడు. మిత్రులను మెచ్చుకునేవాడు. జాతులకు, బంధువులకు ప్రియమైనవాడు. సహనశీలి. అహంకారం లేనివాడు. విప్రభక్తుడు. వేదాలను ఉద్ధరించేవాడు. భయార్తుల భయం పోగొట్టేవాడు. మిత్రులకు ఆనందం కలిగిస్తూ ఉంటాడు. సకల ప్రాణులకు శరణమిస్తాడు. దీనులను రక్షించటంలో ఎల్లప్పుడూ ఆసక్తుడై ఉంటాడు. పండితుడు, ధనవంతుడు, సమస్త ప్రాణులకు పూజ్యుడై ఉన్నాడు. తనను ఆశ్రయించిన శత్రువులకు కూడా వరాలిస్తాడు. ధర్మవేత్త, నీతిశాలి, నీతిపూర్వకంగా ప్రవర్తిస్తాడు. బ్రహ్మవేత్త, జితేంద్రియుడు, పరమబుద్ధిశాలి, దేవతల ప్రయోజనం కోసం మనువంశంలో పుడతాడు. అంగుడనే పేరుతో మనుపుత్రుడవుతాడు. అతడి నుంచి అంతర్గాముడు పుడతాడు. ఆ అంతర్గాముడికి హవిర్ధాముడు అనేటువంటి ప్రజాపతి పుడతాడు. ఆ హవిర్ధాముడికి ప్రాచీన బర్హి అనే పేరు గల గొప్ప వ్యక్తి పుడతాడు. ఆయనకు ప్రచేతసుడు మొదలైన 10 మంది కొడుకులు పుడతారు. ఆ ప్రచేతుడికి దక్ష ప్రజాపతి జన్మిస్తాడు. ఆ దక్షుడి కుమార్తె అదితికి ఆదిత్యుడు పుడతాడు. ఆ ఆదిత్యుడికి మనువు పుడతాడు. మనువుకు ఇలా అనే కుమార్తె జన్మించి సుద్యుమ్నుడికి కొడుకుగా పుడుతుంది. కన్యావస్థలో ఆమె బుధుడి వల్ల పురూరవుడిని కంటుంది. ఆ పురూరవుడి కుమారుడు ఆయువు. ఆయువు కొడుకు నహుషుడు. నహుషుని కొడుకు యయాతి. ఆ యయాతికి గొప్ప బలం గల క్రోష్ఠుడనే పుత్రుడు జన్మిస్తాడు. క్రోష్ఠుడికి వృజినీవంతుడు అనేటువంటి గొప్ప కొడుకు పుడతాడు. వృజినీవంతుడికి ఉషంగుడు పుడతాడు. ఉషంగుడికి చిత్రరథుడు జన్మిస్తాడు.
చిత్రరథుడికి చిన్న కొడుకుగా శూరుడు పుడతాడు. ఇలా ప్రసిద్ధ పరాక్రమము, చరిత్ర, గుణ గణాలున్న వంశంలో యాగకర్తలు, పరమ విశుద్ధులు, విప్ర సమ్మతులు అయిన వారి వంశంలో శూరుడనేవాడు పుట్టాడు. ఆ శూరుడు క్షత్రియుల్లో శ్రేష్ఠుడు, గొప్ప కీర్తి గలవాడు. ఆయన తన వంశాన్ని విస్తరిస్తూ శత్రువుల మానాన్ని ఖండించే వసుదేవుడని అంటాడు. ఆ వసుదేవుడికి ఆనక దుందుభి అనే మరో పేరు ఉంది. ఆయన పుత్రుడిగా వాసుదేవుడు పుడతాడు. ఆయనకు 4 బాహువులు ఉంటాయి. ఆ వాసుదేవుడు విప్రభక్తి గలవాడు, బ్రహ్మదేవుడితో సమానమైనవాడు, విప్రుల పట్ల ఇష్టం గలవాడు. ఆ వాసుదేవుడు జరాసంధునిచే బంధింపబడ్డ రాజులందరినీ విడిపిస్తాడు. ఆ జరాసంధ మహారాజును ఆయన రాజగృహంలోనే జయిస్తాడు. సకల రాజుల చేత రత్నాలలో సత్కరింపబడతాడు. ఆ శ్రీకృష్ణుడు భూమిలో సాటిలేని, తిరుగులేని పరాక్రమం గలవాడు, మహాబలశాలి, రాజులకే రాజు, చక్రవర్తులకే చక్రవర్తి. ఓ దేవి, శ్రీకృష్ణుడు సూరసేన దేశంలోని ద్వారకంలో నివసిస్తూ ద్వారకాలో భూమిని అంతటినీ జయించి పరిపాలిస్తాడు. శాశ్వతుడైన ఆయనను మీరందరూ దర్శించండి. ఆయనను స్తుతులతోనూ, పూలమాలతోనూ, గొప్ప సత్కారాలతోనూ బ్రహ్మదేవుణ్ణి పూజించినట్లు న్యాయబద్ధంగా పూజించండి. ఎవరు నన్ను కానీ బ్రహ్మను కానీ చూడాలనుకుంటారో వారందరూ కూడా వాసుదేవుణ్ణి దర్శించాలి. అంటే దేవుడు ఆ పరమాత్మ నుంచే వెంత వచ్చాయి చూడండి. అట్లా వచ్చి కృష్ణుడిగా అవతారం చేయడు. దృష్టే తస్మిన్నకం దృష్టగ, దృష్టే తస్మిన్నకం దృష్టగ, నమేత్రాస్తి విచారణ, నమేత్రాస్తి విచారణ. ఆయనను చూస్తే నన్ను చూసినట్లే, ఇందులో సందేహం లేదు. అలాగే పితామహుణ్ణి చూసినట్లే. ఓ ఋషులారా, ఇది రహస్యం తెలుసుకోండి. సయస్య పుండరీకాక్షః, సయస్య పుండరీకాక్షః, ప్రీతియుక్తో భవిష్యతి, ప్రీతియుక్తో భవిష్యతి. తస్య దేవగణః ప్రీతః, తస్య దేవగణః ప్రీతః, బ్రహ్మపూర్వో భవిష్యతి, బ్రహ్మపూర్వో భవిష్యతి. ఎవరి పట్ల పుండరీకాక్షుడు ప్రీతి చెందుతాడో అతడి పట్ల బ్రహ్మాది దేవతా సమూహమంతా ప్రీతి చెందుతుంది, సంతోషిస్తూ ఉంటాడు. యచ్చతం మానవే లోకే, యచ్చతం మానవే లోకే, సంశ్రయిష్యతి కేశవం, సంశ్రయిష్యతి కేశవం. తస్య కీర్తిర్జయశ్చైవ, తస్య కీర్తిర్జయశ్చైవ, స్వర్గశ్చైవ భవిష్యతి, స్వర్గశ్చైవ భవిష్యతి. ఎవడు మానవలోకాన్ని ఆశ్రయించిన కేశవుణ్ణి ఆశ్రయిస్తాడో అతడికి కీర్తి, జయం, స్వర్గం అన్నీ సిద్ధిస్తాయి. అతడు ధర్మాన్ని ఉపదేశించే ఆచార్యుడవుతాడు, ధర్మవంతుడవుతాడు. ధర్మాత్మలందరూ ఆ దేవదేవుడికి ఎల్లప్పుడూ లేచి నమస్కరించాలి. ఆ మహాప్రభువును అర్చించగా లభించే ధర్మం చాలా గొప్పది. వాసుదేవుడి గొప్ప తేజస్శాలి. ప్రజల మేలు కోసం, ధర్మం కోసం ఆయన ఋషులను సృష్టించాడు. ఆ ప్రభువు సృష్టి చేసిన సనత్ కుమారుడు మొదలైన ఋషులందరూ గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓ ఋషులారా, శ్రీకృష్ణుని నమస్కరించదగినవాడు, దేవలోక ప్రభువు, భగవంతుడు, నారాయణుడు, పరమశ్రేష్ఠుడు. అతడు తనను నమస్కరించిన వారందరికీ నమస్కరిస్తాడు. గౌరవిస్తే గౌరవిస్తాడు, పూజిస్తే ప్రతిగా పూజ చేస్తాడు. మీరు చూస్తే ప్రతిరోజు మిమ్మల్ని చూస్తాడు. ఆశ్రయించిన వారికి ఆశ్రయం ఇస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.